హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అయిన ధాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా ఈజీగా తయారు చేయాలో నేర్చుకుందాం. మరి ఇలాంటి కొన్ని ఈజీ రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం ఒక మందంగా ఉన్న కడాయి పొయ్యి మీద పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె కాచాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఒక 1/2 నిమిషం అలా వేయించిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న గుడ్లని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఈ నూనెలో వేసుకొని వేయించుకోవాలి. చక్కగా గుడ్లు బయటంతా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అవన్నీ లోపల వరకు వెళ్తాయి అన్నమాట. గుడ్డుకి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. తర్వాత అదే నూనెలో 2 బిర్యానీ ఆకులు, 1 అంగుళం దాల్చిన చెక్క, అలాగే 2 యాలక్కాయలు, 4-5 లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాలు వేసుకొని 1 నిమిషం వేయించాలి. ఇవి వేగిన తర్వాత 3 పెద్ద ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి. ఇవి కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ వేపుకోవాలి. చూసారు కదా, ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఆ తర్వాత ఒక 3 పెద్ద పండిన టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో బాగా గ్రైండ్ చేసుకున్న ప్యూరీ వేసి ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, టమాటా మిశ్రమం దగ్గర పడుతుంది. అప్పుడు 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి. ఇది వేయించిన జీలకర్ర పొడి. వీటితో పాటుగా 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేయాలి. ఈ పొడులన్నీ 1 నిమిషం వేయించాలి. చూసారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి. మసాలాలు వేసినప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు ముందు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి, లేదంటే ఎక్కువైపోతుంది. ఆ తర్వాత ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి గ్రేవీ ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గుడ్లు వేసుకొని మూత పెట్టేసి ఈ గ్రేవీ దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా నూనె పైకి తేలుతుంది. ఇలా పైకి తేలినప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి. ఈ గరం మసాలా పొడి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. ఆ తర్వాత ఇంకొక 2 నిమిషాలు బాగా ఉడికించుకొని సర్వ్ చేసుకోవడమే. ఆఖరికి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన ధాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ బిర్యానీలోకి, పులావ్లోకి, అన్నంలోకి, రోటీలోకి, చపాతీలోకి అన్నిటిలోకి చాలా 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 బాగుంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.